ప్రమోషన్ల ఆశ చూపించి కింద స్థాయి సిబ్బందితో ప్రణీత్ రావు ఈ ట్యాపింగ్ వ్యవహారం అంతా నడిపించినట్లుగా తెలుస్తుంది. అలా సేకరించిన డేటాను 17 కంప్యూటర్ల ద్వారా ప్రైవేట్ డ్రైవ్లోకి తీసుకున్నట్లుగా గుర్తించారు. అయితే ప్రణీత్ రావు డైరీ నుంచి వందల సంఖ్యలో ఫోన్ నంబర్లను గుర్తించిన పోలీసులు ఎవరి ఫోన్స్ ట్యాప్ చేశారు, ఎందుకు చేశారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఈ ట్యాపింగ్ కేసుకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ లైవ్ ద్వారా అందిస్తారు. పవన్, చెప్పండి. ఎస్ఐబి మాజీ డిఎస్పీ యొక్క ప్రణీత్ రావు యొక్క ఫోన్ ట్యాపింగ్ విషయంలో పోలీసులు సంబంధించి పూర్తిగా విచారణ కొనసాగుతుంది. 3వ రోజు యొక్క కస్టడీ విచారణలో చూస్తే మాత్రము చాలా కీలకమైన అంశాలను కూడా పోలీసులు రాబట్టారు. అయితే ఆ ప్రణీత్ రావు సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఇద్దరు సీఏలకు సంబంధించి పూర్తిగా ఆరా తీశారు. వరంగల్ జిల్లాకు సంబంధించిన ఇద్దరు సీఏలను కూడా అదుపులోకి తీసుకున్నట్లుగా మనకు సమాచారం తెలుస్తుంది. అయితే దీన్ని మాత్రము పోలీసులు ఎక్కడ కూడా ధృవీకరించలేదు. అయితే కేసు విషయంలో చూస్తే మాత్రము పూర్తిగా ప్రణీత్ రావుకి ఇద్దరు సీఏలు కూడా ఎప్పటికప్పుడు ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ విషయంలో చాలా కీలకంగా మారినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ఈ యొక్క ప్రణీత్ రావు ఫోన్ సంబంధించిన విషయంలో చూస్తే పూర్తిగా ఇద్దరు సీఏలతో కూడా ఎప్పటికప్పుడు టచ్లో ఉంటూ ఈ యొక్క ఫోన్ రికార్డింగ్ సంబంధించి పూర్తి అంశాలను కూడా దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు చేరవేస్తున్నారు. మరోవైపు చూస్తే మాత్రము ప్రణీత్ రావు సంబంధించిన పూర్తిగా 3 చోట్ల ఈ యొక్క సర్వర్లను కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఒకటి వరంగల్తో పాటు సిరిసిల్లతో పాటు ఇటు హైదరాబాద్లో ఎస్ఐబి కార్యాలయంలో ప్రత్యేకంగా కొన్ని సర్వర్లను కూడా ఏర్పాటు చేసుకున్నారు. సర్వర్లను ఏర్పాటు చేసి అక్కడ దీనికి సంబంధించి పూర్తిగా ఒక కాల్ రికార్డ్స్ కూడా జరిగాయి. కాల్ రికార్డ్స్ జరిగిన నేపథ్యంలో ఎప్పటికప్పుడు ఈ యొక్క దీనికి సంబంధించిన ఒక బీఆర్ఎస్ సంబంధించిన నేతకు యొక్క కాల్ రికార్డ్స్ కూడా పంపించి ఆ యొక్క చేరవేసిన పరిస్థితి కూడా మనం గమనిస్తున్నాము అని చెప్పి కూడా దీనికి సంబంధించి పూర్తిగా దర్యాప్తులో కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇందులో చూస్తే మాత్రం ప్రజెంట్ మాత్రము పోలీసులు ప్రణీత్ రావును విచారించిన కొద్ది కొత్త విషయాలను కూడా వెల్లోకి వస్తున్నాయి. అయితే ఈ విషయంలో చూస్తే పూర్తిగా డివైజ్ను కూడా పూర్తిగా ధ్వంసం చేశారు. ధ్వంసం చేసిన హార్డ్ డిస్క్లను కూడా పూర్తిగా ఆ యొక్క అడవుల్లో కూడా పడేసినట్లుగా దీనికి సంబంధించి ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. అక్కడ అడవుల్లోకి వెళ్ళి కూడా పోలీసులు ఎక్కడ పడేశారు దానిపైన హార్డ్ డిస్క్లను కూడా పూర్తిగా స్వాధీనం చేసుకునేందుకు కూడా పూర్తిగా అక్కడ తనిఖీలు కూడా చేస్తున్నారు. మరొక 2 యొక్క హార్డ్ డిస్క్లను కూడా మరొక 2 చోట్ల భద్రతగా దీనికి సంబంధించి దాచిపెట్టినట్లుగా ప్రణీత్ రావు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే మాత్రం ఒక మీడియా సంబంధించిన సంస్థ యొక్క ప్రతినిధి పాత్ర ఉన్నట్లుగా దీనికి సంబంధించి కూడా కొంత వార్తలు కూడా బయటకు వస్తున్నాయి. ఎందుకంటే ఈ యొక్క మీడియాకు సంబంధించిన సంస్థ యజమాని మీ యొక్క కాల్ రికార్డ్స్ కావచ్చు ఇతర సంబంధించిన వ్యవహారంలో అతని పాత్ర ఉన్నట్లుగా దీనికి సంబంధించి పోలీసులు కూడా గుర్తించిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పటికప్పుడు ప్రణీత్ రావు సంబంధించిన విషయంలో ఎప్పటికప్పుడు ఈ యొక్క కాల్ రికార్డ్స్ కావచ్చు ఈ యొక్క 100 కాల్ రికార్డ్స్ కూడా చేశారు. ఈ యొక్క 100 కాల్ రికార్డ్స్ చేసిన నేపథ్యంలో వాటన్నిటిని కూడా పూర్తిగా దీనికి సంబంధించి భద్రపరిచారు. మరోవైపు ఎవరైతే ఇక ఎయిర్టెల్ కావచ్చు ఇక బిఎస్ఎన్ఎల్ కావచ్చు ఇలాంటి యొక్క సర్వీస్ ప్రొవైడర్స్తో కూడా వాటితో పూర్తిగా దీనికి సంబంధించి కొంత సాఫ్ట్వేర్ కూడా కొనుగోలు చేసినట్టుగా తెలుస్తుంది ప్రణీత్ రావు. ఎందుకంటే ఈ యొక్క సర్వీస్ ప్రొవైడర్ల వద్ద ఈ యొక్క సాఫ్ట్వేర్ కొనుగోలు చేసి వారి నుంచి యొక్క పూర్తిగా యొక్క కొన్ని ఫోన్ కాల్స్ కూడా రికార్డ్ చేసినట్టుగా దీనికి సంబంధించి పూర్తిగా ప్రణీత్ రావు యొక్క స్టేట్మెంట్లో కూడా ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మొత్తానికి చూస్తే మాత్రం ప్రణీత్ రావు యొక్క రోజు విచారించే కొద్ది కూడా అన్ని విషయాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ప్రజెంట్ మాత్రం ప్రణీత్ రావు సంబంధించిన విషయంలో ఈ యొక్క 3వ రోజు మాత్రం విచారణ కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ పవన్.